చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కొంచెం రణరంగంగా మారింది. ఏదైతే బత్తుల వాణి కాకుండా మన మోగుదాల రమేష్ వాళ్ళ వాణికి ఇవ్వడంతో 13వ వార్డు సభ్యులు ఎవరైతే ఓటర్లు వచ్చి ఇక్కడికి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి లొల్లి పెట్టడం జరుగుతుంది. వాళ్ళ మాటలను అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా, ఏం జరిగింది? నా కొడుకు సీటు కావాలి. ఎన్నో వార్డు అమ్మా? ఎన్నో వార్డు? నా కొడుకు నమ్మించండు, క్యాంపు పెట్టిండు. చెప్పండి ఏమైంది? ఖచ్చితంగా విప్లవ్కి ఇస్తానే ఉన్న కమిట్మెంట్ ఇచ్చిరా? ఒకసారి కథను వారు మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాము. వార్డు మెంబర్ మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వార్డు 13వ వార్డు ఎవరైతే ప్రజలు వాళ్ళు ఇక్కడికి వచ్చి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి లొల్లి పెట్టడం జరుగుతుంది. చెప్పండి అమ్మా, మీరు ఎన్నో వార్డు? 13వ వార్డు. చెప్పండి అమ్మా, ఇక్కడికి వచ్చి లొల్లి చేస్తున్నారు కదా, ఎందుకు చేస్తున్నారు? చైర్మన్ గా ఇస్తామన్నారు. ఎవరికి? రాజగోపాల్ రెడ్డి చైర్మన్ గా ఇస్తామన్నారు నిప్లవ్. ఇప్పుడు ఇస్తలేడు, వేరే వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ ఈ ఊరు ఆయన చౌడుపల్ ఆయన కూడా కాదంట, ఆయన అవతల ఊరు ఆయనకి ఇస్తామంటారు. మాకు 13వ వార్డుకి అప్పుడు ఇస్తామన్నారు కాబట్టి ఇప్పుడు ఇవ్వాలని మేము వచ్చినాం అందరం. అంటే ఇప్పుడు బత్తుల విప్లవ్కి ఏదైతే వాణి కదా వాణికి ఇస్తాని ఏమన్నా ఇంత ముందుకు మాట ఇచ్చారా? రాజగోపాల్ రెడ్డి మాట ఇచ్చిండు, ఇప్పుడు ఇయ్యనంటు. అందుకే వచ్చి లొల్లి చేస్తారు. ఇప్పుడు మాట తప్పుతాడని మాటని తప్పుకుండా అడుగుదామని వచ్చినాం. మమ్మల్ని పోనిస్తలేదు దగ్గరికి, పోనీ మాట్లాడతాం. రాజగోపాల్ రెడ్డి గారిని కలిసిరా? కలవలేదు అసలే, మా దగ్గరికే రాలే ఆయన. చెప్పండి. ఆడ కలిసినాం సార్, ఆయన మాట ఇచ్చిండు గెలిపించుకోరి చేశాడు, మీకు అన్ని చేశాడు. అక్కడ మాకు మంచిగా లేదు సార్. అక్కడ మోరీలు మొత్తము ఆగమాగం వరదలు వస్తే కొట్టుకపోతాయి. మా దిక్కు మంచిగా లేదు, మాకు మంచిగా ఇప్పుడు వస్తే మంచిగా చేశాడు. కాంగ్రెస్ ఆయన కూడా గతంలో మేము వద్దని రాజగోపాల్ రెడ్డి గారు పోయినా సార్ చేసి 7 ఏళ్ళ ఎంతవరకు అభివృద్ధి అనేది కనీసం బయట నిలబడి వర్షం వస్తే పిల్లలు మునిగిపోయే కనీసం స్థానిక అడుగు తెలిసిన వ్యక్తి బత్తుల విప్లవ్ వాణి గారు. అభివృద్ధి అవుతుందనే ఆశతోటి మాకు బత్తుల విప్లవ్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. బత్తుల విప్లవ్ కావాలి, చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే బత్తుల విప్లవ్ వాణి గారు రావాలి. మాకు రాజగోపాల్ రెడ్డి చిన్నకొండ నా తర్వాత తమ్ముడు ఉన్నాడని చెప్పేసి చెప్పిండు. పిల్లల్ని ఎత్తుకొని నిలబడాల్సి వస్తుంది. వచ్చి చూడండి స్థానికుడు, ఎందుకంటే అడుగు తెలుసు, అడుగు ప్రతి ఒక్క కాలు సమస్య తెలుసుకున్నాడు. మా సమస్యలు సార్ రమ్మనండి, మాట్లాడదాం. దిగ్బంధం చేసి మీరు అక్కడ మాట్లాడుకొని చేస్తారు, రాజకీయం కాదు. రండి ప్రజల్లోకి రా. ప్రజల క్షేమం విందాం రా. 2.5 సంవత్సరాలు సార్ నువ్వు చేసింది ఏముంది రా. వ్యక్తిగతంగా మేం చేసింది చూపిస్తాం, వ్యక్తిగతంగా మేం చేసింది చూపిస్తాం, అధికారికంగా నువ్వు చేసింది ఏంది చేపిస్తాం. పార్టీకైనా సరే కన్సిడర్కైనా సరే రాజీనామా చేపిద్దాం. మాత్రం మీరే చైర్మన్ డిసైడ్ చేస్తారు, చైర్మన్ చేస్తామని చెప్పేసి ఆడుకుంటారు. రమేష్ అంటే ఎవరో మాకు తెలియదు. ఆయనకు చౌటుప్పల్ 20 వార్డుల ఎక్కడ ఏముందో కూడా తెలియదు. రమేష్ 20 వార్డులలో ఆయనకి ఏముందో, బత్తుల విప్లవ్ ప్రతి వార్డులో ప్రతి మార్కాడ ఏముందో చెప్పగలిగే చెప్తున్నాడు. అభివృద్ధి కావాలంటే బత్తుల విప్లవ్ రావాలి, అభివృద్ధి కావాలంటే బత్తుల విప్లవ్ వాణి గారు రావాలి. 552 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. ఏదైతే చౌటుప్పల్
ఇవ్వడంతో ఇక్కడ చౌటుప్పల్ మున్సిపాలిటీలో కొంచెం గందరగోళం అని చెప్పుకోవచ్చు. ఏదైతే చౌటుప్పల్ చైర్మన్ అభ్యర్థి బత్తుల విప్లవ్ వాణి 13వ వార్డు అభ్యర్థి కాకుండా ఏదైతే మొగదాల్ రమేష్ వాళ్ళ భార్యకు ఇవ్వడంతో ఇక్కడ 13వ వార్డు ఎవరైతే ప్రజలు వచ్చి ఇక్కడ బత్తుల విప్లవ్ వానికి ఇవ్వాలని కొంచెం ఆందోళన చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నా గానీ ఏదైతే విప్లవ్కి ఇవ్వకుంటే మాత్రం బత్తుల విప్లవ్కి వానికి ఇవ్వకుంటే మాత్రము ఇంకా మేము అతనితో రాజీనామా చేయించే ప్రయత్నం మేము చేస్తాము, ఇంకా లొల్లి చేస్తామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో గణేష్, యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.